హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టుడే December 14, 2019 హిందీలోని ఎడిటోరియల్ చూసేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ది డే ఆఫ్ బోరిస్. లేబర్ లాస్ట్ బికాజ్ ఇట్ ఫైట్ ఏ బ్రెగ్జిట్ ఎలక్షన్స్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ జస్ట్ అనదర్ జనరల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఈ లేబర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఆ లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, రెండు రకాల పార్టీలు ఉన్నాయి. ఆ లేబర్స్ అనే పార్టీకి సంబంధించిన వాళ్ళు అవి ఓడిపోయారనమాట ఈ ఎలక్షన్స్లో. ఎప్పుడైతే మొన్న థర్స్డే అంటే మన గురువారం జరిగిన ఎలక్షన్స్లో ఈ లేబర్ పార్టీ అనేది ఓడిపోయింది. వాళ్ళు ఏమనుకున్న పోటీ చేశారంటే ఈ జనరల్ ఎలక్షన్స్ అనుకున్నారు, కానీ ఇవి బ్రెగ్జిట్కి సంబంధించిన ఎలక్షన్స్. అంటే బ్రెగ్జిట్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న ఎలక్షన్స్ అవడం వల్ల వాళ్ళు ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఓకే, దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. డిసిసివ్, హ్యావింగ్ ద పవర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ డిసైడింగ్. Indisputable, definite, absolute, complete. Linger, to remain or stay or on in a place longer than is usual or expected. Tarry, loiter. Ambivalent, having mixed feelings about someone or something. Undecided, mixed. Overwhelming, overpower, strongly, powerfully. Negotiate, to deal with, manage, conduct. Landslide, any overwhelming victory, sweep, advantage. Rekindle, to cause to begin again, ignite again, revive, revitalize. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఇక ఆర్టికల్లోకి వెళ్తే కనుక ది డిసిసివ్ విక్టరీ ఆఫ్ ద కన్జర్వేటివ్ పార్టీ క్లించ్డ్ ద థర్స్డేస్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ గివ్స్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ హూ బిల్ట్ హిస్ క్యాంపెయిన్ అరౌండ్ ద ప్రామిస్ టు గెట్ బ్రెగ్జిట్ డౌన్ ఏ క్లియర్ మ్యాండేట్ టు ద యూకే. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ బోరిస్ జాన్సన్ అనే అతను ఈ ప్రైమ్ మినిస్టర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ బోరిస్ జాన్సన్ మొన్న గురువారం జరిగిన ఎలక్షన్స్లో ఈ విజయం సాధించాడు అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అతను బ్రెగ్జిట్లో నుంచి బయటకు వచ్చేస్తాం, మన యూకేని బ్రెగ్జిట్లో నుంచి బయటికి తీసుకొస్తాను అని ఒక కరెక్ట్గా తన యొక్క విధిని అనేది ప్రజలకు తెలియజేశాడు. అందువల్ల ఇతను గెలిచాడు. అవుట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ వితౌట్ ఫియర్ డిలే. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీతో భయపడకుండా మనం దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పేసి ఆయన వాళ్ళకు ఒక ప్రామిస్ చేశాడు. ఇనీషియల్ రిజల్ట్ షోస్ దట్ ద పార్టీ ఈజ్ సెట్ టు విన్ 364 సీట్స్ ఇన్ ద 650 మెంబర్స్ హౌస్ ఆఫ్ ద కామన్స్, ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కన్జర్వేటివ్ ఇన్ ద ఓవర్ 3 decades. యాక్చువల్గా ఇనీషియల్గా రిజల్ట్ ఏం చెప్పింది అంటే 364 సీట్లను, అంటే మొత్తం 650 సీట్లలో 364 సీట్లని కన్జర్వేటివ్ పార్టీనే సాధిస్తుంది అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే గడిచిన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కన్జర్వేటివ్ పార్టీ ఇంత ఎఫెక్టివ్గా గెలిచే స్థితిలో లేదనమాట, కానీ అలా గెలిచే విధంగా చూపించింది. ది లేబర్ లెడ్ బై ద వెటరన్ సోషలిస్ట్ జెర్మీ కార్బిన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ 203 సీట్స్. ఇట్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ డికేట్స్. అంటే తర్వాత ఎవరైతే తన అపోనెంట్ ఎవరైతే ఉన్నారో జెర్మీ కార్బన్ అతను ఎంత గెలుస్తాడంటే 203 సీట్లు మాత్రమే గెలుస్తాడని ఒక ఎస్టిమేషన్ ఉంటుందన్న. మనకు తెలుసు కదా, ప్రీ పోల్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ పోల్స్ మనం చెప్తుంటాం కదా, సర్వే ప్రకారం 203 సీట్లు మాత్రమే సంపాదిస్తాడని. అది ఈ దశాబ్దంలోనే చాలా చెత్త పర్ఫార్మెన్స్ అనమాట, వర్స్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళది. చాలా అంటే తక్కువ సీట్లు సంపాదించే విధంగా వాళ్ళ యొక్క క్యాంపెయిన్ జరిగింది అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ మిస్టర్ జాన్సన్స్ విక్టరీ. ఇది పూర్తిగా ఈ జాన్సన్ యొక్క విక్టరీ, దీంట్లో ఎవరి యొక్క లేదు, ఆయన యొక్క విక్టరీ, ఆయన సొంతంగా సాధించిన విజయం. హీ ఈజ్ ద వన్ హూ కాల్డ్ ఫర్ యాన్ ఎర్లీ ఎలక్షన్స్ ఆఫ్టర్ రీచింగ్ ఏ న్యూ డైవర్స్ డీల్ విత్ ద యూయూ. అంటే ఇప్పుడు మనకు ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి అసలు అంటే ముందే వచ్చినాయి. యాక్చువల్గా జరగాల్సిన టైం కన్నా కొంత ముందు ఎలక్షన్స్ జరిగారు. ఎందుకని ఏ అయితే యూయూతో ఉందో దానిలోంచి విడిపోవడానికి ఒక రిఫరెండం తీసుకురావాలనే ఉద్దేశంతో ముందే ప్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారనమాట. హీ టర్న్డ్ ద పోల్ ఇంటూ ఏ డిఫాక్టో బ్రెగ్జిట్ రిఫరెండం, ఆర్గ్యూయింగ్ దట్ ఓన్లీ ఏ స్టేబుల్ కన్జర్వేటివ్ గవర్నమెంట్ కుడ్ టేక్ ద యూకే. అంటే యూకే అవుట్ ఆఫ్ ద యూరోపియన్ క్విక్లీ అండ్ ఎండ్ ద లింగరింగ్ పొలిటికల్ స్టాండ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అసలు ఇతను ఏం చేశాడంటే ఈ ఎలక్షన్లు ఏం చేశాడంటే దీనిలో ఎక్కువగా దేని యొక్క ప్రాధాన్యత చూపించాడంటే బ్రెగ్జిట్ రెఫరెండంని, అంటే బ్రిటిష్ ఎగ్జిట్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటిష్ అనేది ఎగ్జిట్ అవడాన్ని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దానికి ఎక్కువగా విలువనిచ్చి ఏం చెప్పాడంటే ఎప్పుడైతే స్టేబుల్ కన్జర్వేటివ్ గవర్నమెంట్, అంటే సంకీర్ణం కాకుండా ఒకటే కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనం యూయూలోకి బయటికి రావడానికి, తర్వాత ఈ పొలిటికల్ స్టాండ్ ఆఫ్ లింగరింగ్, అంటే పొద్దుస్మానం జరిగే ఈ పొలిటికల్గా ఈ రాజకీయపరమైన సందగ్ధని తగ్గించాలి, లేకపోతే స్టెబిలిటీ తీసుకురావాలి అంటే ఒక స్టేబుల్ కన్జర్వేటివ్ పార్టీ మాత్రమే రావాలని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చాడు. హిస్ స్ట్రాటజీ హ్యాస్ టు కన్సాలిడేట్
the pro-Brexit vote get a fresh mandate in parliament and a quicken the diverse process. అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటి అంటే ఆ బ్రెగ్జిట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనుకున్న టైం కన్నా ఇంకా ముందుగానే బయటికి రావాలా, యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలా అని చెప్పేసి ఈయన యొక్క ఐడియా అనమాట, ఈయన యొక్క ప్లాన్. ద లేబర్ పార్టీ ఆన్ ద అదర్ సైడ్ హ్యాస్ బీన్ ambivalent on the question of the Brexit. Mr. Corbyn promised another referendum and declined to state what his position would be during that vote. అంటే ఇప్పుడు ఇంకా ఈ లేబర్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ కార్బిన్ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే దీని మీద ఎటువంటి కరెక్ట్గా తన యొక్క ఆలోచన చెప్పలేదు, ఈ బ్రెగ్జిట్ గురించి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోలేదు, అంత అర్థం పర్థం లేకుండా, అంటే ఒక స్టాన్స్ అనేది లేకుండా పోయింది. ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకో రెఫరెండం కండక్ట్ చేద్దాం, దాని ప్రకారం ఏం వస్తే చెప్దాం అన్నాడే కానీ ఈ బ్రెగ్జిట్ మీద అతని యొక్క పూర్తి ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం, ఆ ఓటు గురించి పూర్తి ఒపీనియన్ మాత్రం ఇతను చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ ద ఎకానమీ. అతను ఎక్కువగా దేని మీద తన యొక్క కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీదే కాన్సన్ట్రేట్ చేశాడనమాట. హీ ప్రామిస్డ్ ఏ రాడికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్టేట్ విత్ ప్లాన్స్ టు ట్యాక్స్ ద రిచ్, ఇంక్రీజ్ పబ్లిక్ స్పెండింగ్ అండ్ నేషనల్ యూటిలిటీస్. అంటే ఇతను ఎప్పుడు కూడా ఆ రాడికల్గా, అంటే ఆ మొత్తం స్టేట్ యొక్క రాడికల్ ఎక్స్పాన్షన్ అనమాట, ఈ ఎకానమీకి సంబంధించి దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తర్వాత ట్యాక్స్లో, అంటే ధనికుల మీద ఎక్కువగా ట్యాక్స్లు వసూలు చేసి అండ్ ఇంక్రీజ్ ద పబ్లిక్ స్పెండింగ్స్, అంటే ప్రజల యొక్క ఖర్చులను పెంచాలి, అంటే స్పెండింగ్స్ ఎక్కువగా, అంటే వాళ్ళకి ఆఫరబుల్ ప్రైస్లో కనుక ఇస్తే కనుక వాళ్ళు కొనుగోలు శక్తి పెరుగుతుంది అనమాట. తర్వాత అన్నిటినీ నేషనలైజ్ చేయాలా, ఏవైతే ఉన్నాయో ప్రైవేటైజ్లో ఉన్న వాటిని అన్నిటిని నేషనలైజ్ చేసి అందరికీ ఆఫోర్డబుల్ ప్రైసెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన అమౌంట్స్తో వాళ్ళకి అన్ని, అంటే ప్రజలకు ఎకానమీ పరంగా అన్నీ చేయాలనే ఉద్దేశంతో అతని యొక్క క్యాంపెయిన్ జరిగింది. ద లేబర్ లీడర్ మే హ్యావ్ హోప్డ్ దట్ హీస్ అ రాడికల్ ఎకనామిక్ ఎజెండా వుడ్ కట్ త్రూ ద బ్రెగ్జిట్ నరేటివ్. ఇతను ఏమనుకున్నాడంటే అతని యొక్క ఎకానమిక్ పరమైన, అంటే ఆర్థికపరమైన తన యొక్క విధానాలు అనేవి ఆ బ్రెగ్జిట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న బ్రెగ్జిట్ మీద ఉన్న అట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఎకానమీ పరంగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈయన యొక్క ఆలోచనలన్నీ ప్రజలందరూ ఈ ఎకానమీ గురించి ఆలోచిస్తారు, బ్రెగ్జిట్ గురించి పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఆయన యొక్క మొత్తం క్యాంపెయిన్ కూడా జరిగింది. బట్ ఇట్ డిడ్ నాట్. కానీ అతను అనుకున్నది మాత్రం జరగలేదు. ఇన్ ద ఎండ్ లేబర్ పార్టీ బ్రెగ్జిట్ ఎలక్షన్ వితౌట్ ఆర్టికులేట్ ఏ క్లియర్ పొజిషన్ ఆన్ బ్రెగ్జిట్. ఇప్పుడు చివరికి ఏం జరిగిందంటే ఈ లేబర్ పార్టీ బ్రెగ్జిట్ ఎలక్షన్లోకి వెళ్ళింది. అసలు బ్రెగ్జిట్కి సంబంధించిన ఎలక్షన్ లాగా చూడాలి, జనరల్ ఎలక్షన్ కన్నా బ్రెగ్జిట్కి సంబంధించిన ఎలక్షన్లోకి వెళ్ళింది. ఎందుకని ఎటువంటి పొజిషన్, అంటే బ్రెగ్జిట్ మీద ఎటువంటి నిర్ణయం చెప్పకుండా ఆ ఎలక్షన్లో పోవడం అనేది వాళ్ళు ఆపేయడానికి కారణమైంది. Unsurprisingly, it lost even its traditional working class districts in the Midland and north of the England that had overwhelming vote to the leave in the 2016 referendum. అసలు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లేబర్ పార్టీ బాగా బలంగా ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్ ఏరియాలు, మిడ్లాండ్ ఒకటి, నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇలాంటి ఏరియాల్లో కూడా ఈ పార్టీ ఓడిపోయింది. ఎందుకని వీళ్ళు ఈ బ్రెగ్జిట్ రెఫరెండం మీద 2016లో వ్యతిరేకంగా ఓటు వేశారు. అప్పుడున్న ఎవరైతే డేవిడ్ క్యామరన్ని పదవీచ్యుతుడిని చేయడానికి కారణమైన పని వీళ్ళే చేశారనమాట. మిస్టర్ జాన్సన్ ఈజ్ నౌ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ పుష్ హీజ్ విత్డ్రాల్ అగ్రిమెంట్ త్రూ పార్లమెంట్ ఎట్ ద ఎర్లియస్ట్ సో ఆఫ్ ద బ్రిటన్ కుడ్ లీవ్ ద యూనియన్ ఫ్రమ్ బిఫోర్ ద January 31st డెడ్లైన్. ఇప్పుడు జాన్సన్కి కరెక్ట్ మెజారిటీ వచ్చింది కాబట్టి అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకని అతను బ్రెగ్జిట్లోంచి తొందరగా బయటకు రావాలి. ఎప్పుడైతే డెడ్లైన్ ఎప్పుడు ఇచ్చారంటే January 31st అని ఇచ్చారు. దీని లోపలనే బయటకు వచ్చే విధంగా అతనికి నమ్మకం పెరిగిపోయింది. బట్ ఏ బిగ్ విక్టరీ ఆర్ ఏ టైమ్లీ ఎగ్జిట్ డస్ నాట్ మీన్ దట్ ద రోడ్ అహెడ్ ఈ స్మూత్. అంటే ఇప్పుడు ఇది సాధించిన పెద్ద విజయం కానీ లేకపోతే అనుకున్న దానికన్నా ముందే బ్రెగ్జిట్లో నుంచి బయటికి రావడం అనేది రాబోయే కాలంలో అతనికి మంచి పరిణామం, అంటే స్మూత్గా ఉండదు, ఏముండవు, ఇంకా కష్టాలు ఎక్కువ పెరుగుతాయి తప్పితే కష్టాలు తక్కువ అని చెప్తున్నారు. ఈజ్ బ్రెగ్జిట్ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్. అంటే అసలు ఇప్పుడు ఈ బ్రెగ్జిట్ అంటే ఆ బ్రిటిష్ ఎగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడం అనేది ఒక పెద్ద కాంట్రవర్షియల్ అనమాట. అది ఒక పెద్ద గొడవకు దారి తీసే విధంగా ఉంది. Once implemented, it could erect an effective customs border between the Britain and the Iceland of Ireland. ఇప్పుడు ఒకసారి బ్రెగ్జిట్లోంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు బ్రిటిష్ యొక్క బోర్డర్లు అనేవి మారిపోతాయి. ఎక్కువ యాక్చువల్గా ఈ ఐస్లాండ్ అంటే ఆ యొక్క దీవి ఏదైతే ఉందో ఐర్లాండ్ అనే దీవి ఎక్కువగా యూరోపియన్ యూనియన్ యొక్క ప్రభావం, యూరోపియన్ వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రకారం దాని యొక్క ప్రభావం ఉంది దాని మీద.
సో ఇప్పుడు బ్రిటిష్ ఎగ్జిట్ అయితే కనుక ఈ బ్రిటన్ అనేది ఆ ఐర్లాండ్ కోల్పోయే పరిస్థితి వస్తుంది అనమాట. అంటే దాని బౌండరీస్ మార్చుకోవాలంటే ఒక దేశం అనేది సపరేట్గా ఐర్లాండ్ దేశం అనేది విడిపోయే పరిస్థితి వస్తుంది. ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఇంపాక్ట్ మిస్టర్ జాన్సన్ డీల్ విల్ హ్యావ్ ఆన్ ద గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ దట్ బ్రాట్ పీస్ టు ద నార్దర్న్ ఐర్లాండ్ అండ్ టు ద యూనిటీ ఆఫ్ ద కింగ్డమ్ ఇన్ జనరల్. అసలు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే అదేదైతే గుడ్ ఫ్రైడే రోజు డీల్ ఏదైతే జరిగిందో ఆ నార్దర్న్ ఐర్లాండ్ని కూల్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్ని అంటే యునైట్గా ఉంచే ఆ జనరల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద అతని యొక్క విధానాన్ని చెప్పాలి. తర్వాత సెకండ్, ఏ మోర్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెగ్జిట్ ప్రాసెస్ ఈజ్ నెగోషియేటింగ్ యాన్ అగ్రిమెంట్ ఆన్ ద యూకే ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ ద EU. అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఏంటంటే ఇప్పుడు బ్రెగ్జిట్ ప్రాసెస్లోంచి యూకే బయటకు వచ్చింది, ఓకే. ఆ తర్వాత కూడా దాని సంబంధాలు ఎలా ఉండాలా, యూకేతో ఎలాంటి రిలేషన్షిప్, అంటే యూకే అనేది EUతో ఆ యూరోపియన్ యూనియన్తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనేది ఒకటి కాదు, అక్కడ యూరోపియన్ దేశాల్లో ఉన్న అక్కడ ఉన్న దేశాలన్నీ కూడా జర్మనీ, ఫ్రాన్స్, అవన్నీ కూడా రష్యా, ఇవన్నీ కూడా కొంత భాగం కలిసి యూరోపియన్ యూనియన్లాగా ఏర్పడినాయి. సో దీంట్లో వాటితో ఎలా ఉండాలి రాబోయే కాలంలో కూడా ఈయన చెప్పాలి. మిస్టర్ జాన్సన్ వాజ్ ప్రామిస్డ్ టు ఫినిష్ ద నెగోషియేషన్స్ డ్యూరింగ్ ద 11-month ట్రాన్సిషన్ పీరియడ్ బట్ ఇట్ కుడ్ టేక్ ఇయర్స్. ఈయన ఏం చెప్పాడంటే ఈ 11 నెలల్లోనే ఈ పూర్తి విధానాన్ని నేను క్లోజ్ చేస్తాను అని చెప్పాడు. కానీ ఇది సంవత్సరాలు బట్టే పని అనమాట, సంవత్సరాల కాలం బట్టే పని. లాస్ట్లీ మోర్ దాన్ బ్రెగ్జిట్ ద పోల్ రిజల్ట్ పోజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఈ బ్రెగ్జిట్ విషయాన్ని కనుక తీసుకుంటే కనుక దానికన్నా ఎక్కువ సమస్య ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలనా విధానమైన తర్వాత రాజ్యాంగబద్ధమైన ఛాలెంజెస్ని అంటే సమస్యలను ఎక్కువ తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి. ఇన్ స్కాట్లాండ్ ది స్కాటిష్ నేషనల్ పార్టీ ల్యాండ్ సైడ్ విక్టరీ ఇట్ ఈజ్ అపోజ్డ్ టు విన్ 48 అవుట్ ఆఫ్ ద 59 వెస్ట్ మినిస్టర్ సీట్స్. ఇప్పుడు మనకు ఈ స్కాట్లాండ్లో కనుక చూసుకుంటే స్కాట్లాండ్ నేషనల్ పార్టీ అనేది భలే విపరీతమైన మెజార్టీతో విజయాన్ని సాధించింది. మొత్తం 59 స్థానాల్లో 48 స్థానాలని ఇదే కైవసం చేసుకుంది. హ్యాజ్ ఆల్రెడీ రీకైండిల్డ్ కాల్ ఫర్ ఏ సెకండ్ రెఫరెండమ్ ఆన్ స్కాటిష్ ఇండిపెండెన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 48 స్థానాలు వీళ్ళు సంపాదించారు కాబట్టి స్కాటిష్ అనేది చాలా కాలం నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి యూకే నుంచి విడిపోవడానికి చాలా ఇండిపెండెన్స్ కోసం చాలా ప్రయత్నిస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో రెఫరెండం పెట్టచ్చు, అంటే స్కాటిష్ పీపుల్ ఇండిపెండెన్స్ కోసం ఇంకో రెఫరెండం పెట్టచ్చు. దిస్ విల్ పుట్ ద SNP ఆన్ ఏ వార్ పాత్ విత్ ద టోరీస్ హూ ఆర్ అపోజ్డ్ టు ద న్యూ రెఫరెండం. ఇప్పుడు ఈ స్కాటిష్ నేషనల్ పార్టీ అనేది ఈ రిఫరెండం పెట్టమంటే కనుక ఎక్కడైతే ఆల్రెడీ టోరీస్ అక్కడ ఆల్రెడీ స్కాటిష్ పీపుల్ తర్వాత యూకే వాళ్ళ కొంతమందిని కలిపి టోరీస్ అంటే ఆ సపోర్టర్స్ని ఏమంటారు, టోరీస్ అంటారనమాట. వాళ్ళకి గొడవ ఏర్పడే అంటే ఈ ఎవరైతే ఈ స్కాటిష్ నేషనల్ పార్టీకి తర్వాత ఈ టోరీస్ అంటే వీటికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి గొడవ ఏర్పడే విధంగా ఉంటుంది ఈ రిఫరెండం అనేది. మిస్టర్ జాన్సన్ మైట్ గో డౌన్ ఇన్ హిస్టరీ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ టుక్ ద యూకే అవుట్ ఆఫ్ ద EU. అంటే ఇప్పుడు మిస్టర్ జాన్సన్ ఏమవుతాడంటే రాబోయే కాలంలో చరిత్రలో ఎలా నిలిచిపోతాడంటే యూకేని యునైటెడ్ కింగ్డమ్ని ఆ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి తీసుకొచ్చిన నేతగా మిగిలిపోవచ్చు. బట్ ఎట్ వాట్ కాస్ట్ ఈజ్ క్వశ్చన్. అంటే అతను ఎంత మూల్యం చెల్లిస్తాడో, అట్లా బయటకు వచ్చినందుకు అతను ఎంత మూల్యం చెల్లిస్తాడు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ది ఆన్సర్ విల్ బీ నోన్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ ఇన్ ద కమింగ్ డేస్. అంటే ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎవరు చెప్తారంటే రాబోయే కాలంలో జరిగిపోయే పరిణామాలే దీని యొక్క ఆన్సర్ని చెప్తాయని చెప్తున్నారు. నెక్స్ట్, ట్విన్ ట్రబుల్స్. అంటే ఇప్పుడు 2 ట్రబుల్స్ ఉన్నాయి మన ఎకానమీకి, 2 రకాలైన ట్రబుల్స్ ఉన్నాయన్నమాట. లో గ్రోత్ అండ్ హై ఇన్ఫ్లేషన్ రైజ్ క్వశ్చన్ అబౌట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద క్రైసిస్. అంటే ఇప్పుడు లో గ్రోత్, ఎకానమిక్ గ్రోత్ అనేది పూర్తిగా పడిపోయింది. తర్వాత హై ఇన్ఫ్లేషన్ రైజ్, అంటే ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే మన యొక్క నిత్యావసర వస్తువులు అయితేనేమి అవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి అనమాట. అసలు ముందు ఎకానమీయే సరిగలేదు, ఆదాయమే సరిగలేనప్పుడు ఈ రేట్లు పెరిగిపోతే ఇంకా కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ కొనుగోలు శక్తి వల్ల తగ్గిపోయినప్పుడు మనిషి యొక్క ఆ జీవన ప్రమాణాలు అనేవి పూర్తిగా పడిపోతాయి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ట్విన్ ట్రబుల్స్. Stagflation, an inflation period accompanied by rising unemployment, crisis recession, merely only as a specified, altogether entirely, attribute resulting from a specified cause, attract credit. ఇవండి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఎకనామిక్ డేటా రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ థర్స్డే suggests that India may be stepping even closer to the stagflation. అంటే ఇప్పుడు మొన్న ఏదైతే గురువారం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక ఎకానమిక్ డేటాని రిలీజ్ చేసింది.
ఈ డేటా ఏం చెప్తుందంటే ఇండియా అనేది ఇంకా అంటే పూర్తిగా ఉద్యోగాలు పోగొట్టుకొని ఇంకా దారుణమైన ఎకనామిక్ కండిషన్లో పోయడానికి చాలా దగ్గరలో ఉంది, ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి దిగిపోయే విధంగా ఉంది అని చెప్పే విధంగా ఆ డేటా అనేది ఉంది. ద ఇండెక్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి contracted 3.8% in October as against a healthy growth rate of 8.4% witnessed during the same month last year. అంటే ఇప్పుడు మనం కనుక ఇండస్ట్రియల్ ఇండెక్స్ కనుక మనం చూసుకుంటే కనుక 3.8% అనేది తగ్గిపోయి 3.8%కి పడిపోయి అక్టోబర్లో పడిపోయింది. ఇదే యొక్క స్టాటిస్టిక్స్ ఇదే ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఇంకా మనం లాస్ట్ ఇయర్ 2018లో చూసుకుంటే కనుక అది ఒక హెల్తీ ఒక గ్రోత్లో అంటే ఒక బాగా ఎదుగుతున్న వాల్యూ 8.4తో ఉందన్నమాట లాస్ట్ ఇయర్ చూసుకుంటే. ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇట్ ఈజ్ వర్త్ నాటింగ్ హ్యాడ్ స్ట్రంక్ బై 4.3% ఇన్ సెప్టెంబర్. అప్పుడు ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇండెక్సే లేనప్పుడు అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎదుగుదలే లేనప్పుడు అవుట్పుట్ అనేది లేదు కదా. సో అది ఎంతవరకు తగ్గిపోయిందంటే 4.3% సెప్టెంబర్లో పడిపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ జంప్డ్ టు ఏ 40-month హై ఆఫ్ 5.5% ఇన్ నవంబర్ ఫ్యూయల్డ్ మెయిన్లీ బై ఏ షార్ప్ జంప్ ఇన్ ఫుడ్ ప్రైసెస్. అంటే ఇప్పుడు మనం కనుక ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక ఈ నవంబర్ నెలలో ఇన్ఫ్లేషన్ చూసుకుంటే గడిచిన 40 నెలల్లో కల్లా హైయెస్ట్గా 5.5%కి వెళ్ళిపోయింది. ఎందుకని? ఏదైతే ఈ నవంబర్లో ఫుడ్ ప్రైసెస్ అంటే మన ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేట్లు ఒకసారిగా పెరిగిపోయేసరికి దీని కాస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది 5.5%కి వెళ్ళిపోయింది అనమాట. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నవ్ ఇన్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ రేంజ్ టార్గెటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బట్ మై డ్రాప్ యాజ్ ఫ్రెష్ ఫుడ్ సప్లైస్ హిట్ ద మార్కెట్. అంటే ఇప్పుడు ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది అంటే మనం కొట్లలో కొనుక్కునే మామూలు రేట్లకు వచ్చే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ రేట్లో ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం కాన్సన్ట్రేట్ చేస్తుందంటే వాటి యొక్క రిటైల్ ప్రైజెస్ అనేది తగ్గించాలని చూస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ సప్లైస్ అనేది అంటే ఇప్పుడు సప్లై చేసేవాడు అంటే రైతుల దగ్గర నుంచో లేకపోతే మార్కెట్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ అనేవి హెవీగా ఉన్నాయి. సో రీటైల్ మార్కెట్ని వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? చేయలేరు కదా. లో గ్రోత్ combined with a high prices inflation is sure to cause a further headache of our పాలసీ మేకర్స్. ఇప్పుడు ఆల్రెడీ లో గ్రోత్లో ఉన్నాము, తర్వాత దాంతోపాటు ఈ హై ప్రైసెస్ రెండు కలిస్తే కనుక ఈ రాబోయే కాలంలో ఇంకా వీళ్ళకి తలనొప్పి పెంచే విధంగా ఉంది. ఈ లా మేకర్స్ అంటే ఎవరైతే ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళకి ఇంకా ఈ లా మేకర్స్కి ఇంకా తలనొప్పి పెంచే విధంగా ఉంది. ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ డిక్లైన్డ్ ఫర్ 6 consecutive quarters నౌ. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది గత 6 క్వార్టర్లుగా మనకు చాలా తక్కువ ముఖంలో ఉందన్నమాట. మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డౌన్ టర్న్ ఇన్ రీసెంట్ హిస్టరీ. ఇది చూసుకుంటే కనుక మన హిస్టరీ మొత్తం మీద చూసుకుంటే ఇంత ఎక్కువ కాలంలో డౌన్ఫాల్ ఉండటం అనేది ఇప్పుడే హిస్టరీలో మొత్తం మీద చూసుకుంటే. విత్ ఇన్ఫ్లేషన్ రైజింగ్ ఇట్స్ అగ్లీ హెడ్ నౌ ద ఆర్బీఐ విచ్ హోల్డ్ రేట్స్ స్టేబుల్ ఇన్ ఇట్స్ రీసెంట్ పాలసీ మీట్ ఈజ్ అన్లైక్లీ టు కట్ రేట్స్ అగ్రెసివ్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎట్లీస్ట్. అంటే ఇప్పుడు ఇంత సమస్యలు ఉన్నప్పటికీ ఆర్బీఐ ఏం చేసింది? మొన్న ఆ వడ్డీ రేట్ కట్స్ అనేవి ఏమీ చేయకుండా అలానే ఉంచింది, స్టేబుల్గా ఉంచిందనమాట. కానీ రాబోయే కాలంలో నెలల్లో కనీసం ఆ రేట్ కట్ చేసి అన్నా కానీ కొంత వెసులుబాటుని ఇవ్వాలా అని చెప్తున్నారు. సో ఇట్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు ద గవర్నమెంట్ నౌ టు ఫైండ్ వేస్ టు బూస్ట్ గ్రోత్. అంటే ఇప్పుడు మొత్తం కూడా గవర్నమెంట్ బాధ్యతే. ఇప్పుడు గ్రోత్ని మన యొక్క ఈ గ్రోత్ని పెంచడానికి బూస్టప్ చేయాలి అంటే మొత్తం కదా కొన్ని దారులు వెతకాల, గవర్నమెంటే దారులు వెతకాల. గివెన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద స్లో డౌన్ ద గవర్నమెంట్ కెనాట్ డిలే రిఫార్మ్స్. ఇప్పుడు ఏదైతే ఈ సీరియస్నెస్ అంటే ఈ స్లో డౌన్ వల్ల వచ్చే ఆ కారణాల వల్ల జరిగే పరిణామాల వల్ల ఈ అంటే ఇటువంటి గవర్నమెంట్ చేసే రిఫార్మ్స్ అనే వాటిని ఎప్పుడు కూడా ఆపకూడదు, వాటిని డిలే చేయకూడదు. అంటే ఇప్పుడు మనకు ఈ స్లో డౌన్గా ఉందని చెప్పేసి కొత్త విధానాలు ప్రవేశపెట్టకుండా ఆపకుండా చేయాలి. అంటే తన యొక్క విధానాలు ప్రవేశపెడుతూనే ఉండాలి ఈ స్లో డౌన్ ఉన్నప్పటికీ. ఫర్ ఏ లాంగ్ టైమ్ ద గవర్నమెంట్ మెయింటైన్ దట్ ద కంట్రీస్ గ్రోత్ రేట్ వాజ్ హోల్డ్ బ్యాక్ బై ద మానిటరీ పాలసీ స్టాండ్స్ టైట్ మానిటరీ పాలసీ స్టాండ్స్ అడాప్టెడ్ బై ద ఆర్బీఐ అండర్ ఇట్స్ ప్రీవియస్ గవర్నర్స్. అంటే ఇలాంటి ఇప్పుడు చాలా కాలంగా మనం ఏమైనా చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన ఆర్బీఐ గవర్నర్స్ ఏం చేశారంటే టైట్ మానిటరీ పాలసీస్ అంటే వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ ఎకానమీని గ్రోత్ని తీసుకురావడానికి చాలా వరకు చేశారు పాత ఆర్బీఐ గవర్నర్స్. బట్ విత్ ద బెంచ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్ రేట్ బీయింగ్ కట్ 5 times సో ఫార్ దిస్ ఇయర్ ద గవర్నమెంట్ కెన్ నో లాంగర్ షిఫ్ట్ బ్లేమ్ ఆన్ టు ద ఆర్బీఐ. ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే గత 5 సార్లుగా ఈ బెంచ్ మార్క్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ కట్లు అనేవి చేసుకుంటూ వచ్చాడు, ఆ వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వచ్చారు. సో ఇంకా గవర్నమెంట్ అనేది ఆర్బీఐ తన యొక్క పనిని పూర్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఇంకా అసలు ఆర్బీఐని బ్లేమ్ చేయాల్సిన సిచ్యువేషన్ కాదు.
The favorite defense of the government right now is that the slowdown is growth is merely a cyclical one that will end soon than later. ఇప్పుడు మనం చెప్పడానికి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏం చెప్పుకోగలదు అంటే ఇప్పుడున్న పరిస్థితులను చూపించుకుంటే తనను తాను గవర్నమెంట్ ఎలా కాపాడుకోగలదంటే ఇప్పుడు ఈ గ్రోత్ రేట్ తగ్గడం అనేది పూర్తిగా సైక్లిక్ ప్రాసెస్. మనకి ఇప్పుడు సైక్లిక్ ప్రాసెస్లో ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి పెరుగుతూ ఉంటుంది. అలా ఈ సైక్లిక్ ప్రాసెస్ జరుగుతుంది. సో తొందరలోనే ఇది అనేది మళ్ళీ తిరిగి తన యొక్క బలాన్ని పుంజుకొని గ్రోత్ అనేది డెవలప్ అవుతుందని చెప్పడం మాత్రమే చేయగలదు గవర్నమెంట్. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద కరెంట్ స్లో డౌన్ ఇట్ కెనాట్ బి డినైడ్ దట్ ద సెంటర్ హ్యాస్ fallen short on its promise of bringing about major structural reforms to the economy. అంటే ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాలను చెప్పి గవర్నమెంట్ ఏదైతే ఉందో తన యొక్క కొత్త కొత్త విధానాలను, అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎకానమీ ఇలా ఉంది, రాబోయే కాలంలో గ్రోత్ అవుతుందని చెప్తున్నారు కదా, అలాంటి కారణాలు చూపించారు. కానీ ఏదైతే ఎకానమీ రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా జరగాల్సిందే, అవి జరగకుండా ఆపేయడానికి వీల్లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద రీసెంట్ కట్ ఇన్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ కమ్ అప్ విత్ ఎనీ అదర్ సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ ఇన్ రెస్పాన్స్ టు ద స్లో డౌన్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక కార్పొరేట్ ట్యాక్స్ని ఒక్కదాన్ని తగ్గించింది గవర్నమెంట్, అది తప్ప ఇంకే కొత్త విధానాన్ని కానీ ఏ సిద్ధాంతాలను కానీ ప్రవేశపెట్టలేదు. ఫర్దర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లో గ్రోత్ అలాంగ్ విత్ ద హై ఇన్ఫ్లేషన్ ఆల్సో రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద స్లో డౌన్ విచ్ హ్యాస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద డ్రాస్టిక్ ఫాల్ ఇన్ ద కస్టమర్ డిమాండ్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఆల్రెడీ గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది, దాంతోపాటు ఈ ప్రైస్ రేట్లు కూడా అంటే ప్రైసెస్ కూడా పెరిగిపోయినాయి. ఈ రెండింటి కలిపి చూస్తే కనుక అసలు ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి కారణాలు అనేవి వెతుకోవడం, మెయిన్ కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి దానికి అనే దాన్ని స్లో డౌన్ అవ్వడానికి కారణం ఏంటనే దాన్ని క్విక్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే ఈ డ్రాస్టిక్ ఫాల్, అసలు ఈ కన్జ్యూమర్ డిమాండ్ అంటే ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిమాండ్ ఎందుకు తగ్గిపోయింది, ఎందుకని వాళ్ళకి అవసరం లేకనా లేకపోతే ఆ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీ లేకనే ఇప్పుడు డిమాండ్ తగ్గడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ రకరకాల కారణాలను వెతుకుతూ ఉన్నారన్నమాట. బట్ అగ్రెసివ్ rate cut by the RBI that have extended over most of the years cannot stop the continuous slide in the growth rate. It may well be that a supply slide is also in డీప్ ట్రబుల్. అంటే ఇప్పుడు మనం ఈ ఆర్బీఐ అనేది పూర్తిగా ఇలా రేట్లు తగ్గించుకుంటూ పోయినంత మాత్రాన ఈ గ్రోత్ రేట్ అనేది ఈ గ్రోత్ రేట్ పడిపోవడాన్ని ఎవరు ఆపలేరు. ఇది అలా కనుక చేస్తే ఏమవుద్దంటే ఇంకా ట్రబుల్స్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట, ఇంకా డీప్ ట్రబుల్స్లోకి వెళ్ళిపోతాం. ద ఆన్సర్ టు ద కరెంట్ స్లో డౌన్ లైస్ ఇన్ ఎకానమీ రిఫార్మ్స్ దట్ కెన్ ఫస్ట్ లిఫ్ట్ ద పొటెన్షియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ. ఇప్పుడు ముందు మన ఆన్సర్ చెప్పాలి అంటే ఈ ఎకానమిక్ స్లో డౌన్కి ముందు ఈ గ్రోత్ రేట్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ని పొటెన్షియల్గా దాన్ని అభివృద్ధి పరిచే విధంగా మన యొక్క రిఫార్మ్స్ తీసుకురావాలి. అదర్వైజ్ ఫర్దర్ రేట్ కట్స్ బై ద ఆర్బీఐ విల్ ఓన్లీ యాడ్ ద గవర్నమెంట్స్ ట్రబుల్ బై స్టాకింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద వైడర్ ఎకానమీ. ఇప్పుడు అలా కాకుండా ఆర్బీఐ అనేది తన యొక్క రేట్ కట్స్ చేసుకుంటూ వచ్చిందనుకోండి, ఇంకా ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ గవర్నమెంట్ని ఇంకా సమస్యల్లోకి పడేసే విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇదండి ఈ న్యూస్ ఆర్టికల్స్ ఈ రెండు. మన నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూస్తే మన సేమ్ ఎకానమీ గురించి సంబంధించిన ఆర్టికల్ అండి. ఒకసారి దీన్ని చూద్దాం. సేవింగ్స్ విత్ ఏ బోనస్. అంటే ఇప్పుడు మనం సేవింగ్స్ అనేది జరపాలి అంటే ఏదైనా బోనస్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా లాభం ఉన్నప్పుడు మాత్రమే మనం దాచుకుంటాం డబ్బులు. అంటే యాక్చువల్గా ఇది పూర్తిగా ఎకానమీకి సంబంధించింది. ఇప్పుడు భారతదేశంలోని బ్యాంకుల్లో ఎక్కువగా మనీ అనేది లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు సేవింగ్స్ చేసే వాళ్ళకి మీకు ఇంత వడ్డీ ఇస్తాం అంత వడ్డీ ఇస్తామనో లేకపోతే ఇవి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తే కదా, అలాంటి బెనిఫిట్స్ ఏమి లేవు. సేవింగ్స్ విత్ ఏ బోనస్ అంటే ఒక బోనస్తో ఇచ్చినప్పుడు మాత్రమే సేవింగ్స్ పెరుగుతాయి. ఫైనాన్షియల్ పీస్ ఆఫ్ మైండ్, అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది. ఇప్పుడు సేవింగ్స్ బాగా బ్యాంకులో అమౌంట్ డబ్బులు అనేవి ఎక్కువ దాచుకున్నారనుకోండి, ఇండియన్ ఎకానమీకి ఈ డబ్బులన్నీ ఉపయోగపడతాయి. ఈ డబ్బులను ఉపయోగించుకొని ఇండియన్ గవర్నమెంట్ కొంతకాలం తన యొక్క ఎకానమీకి రివైవ్ చేయడానికి ఈ డబ్బును ఉపయోగించుకుంటుంది అనమాట. ఎందుకని లాంగ్ స్టాండింగ్లో పెడతాం. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెడతాం. సో 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు డబ్బులు ఇచ్చే పని లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తే ఈ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఆ ఆర్బీఐ అనేది వడ్డీకి తీసుకుంటుంది అనమాట. రిటర్న్ తీసుకొని దాని ప్రకారం గవర్నమెంట్ రన్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఇంటర్లింక్ ప్రాసెస్ అనమాట. ద గవర్నమెంట్ కెన్ ఎన్ష్యూర్ దట్ ఇండియన్ సేవర్స్ హ్యావ్ యాక్సెస్ టు సింపుల్ ఫిక్స్డ్ రిటర్న్ ప్రొడక్ట్స్ ఆఫరింగ్ ద సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ సేవర్స్ ఎవరైతే ఉన్నారో, డబ్బులు దాచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే సింపుల్ ఫిక్స్డ్ రిటర్న్స్ అంటే సింపుల్గా ఈజీగా రావాలి. ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి మంచిగా ఉండాలి, దాని యొక్క ఆఫరింగ్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. తర్వాత సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్, ఆ క్యాపిటల్ ధనాన్ని మూలధనాన్ని కూడా సేవ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు కొన్ని బ్యాంకుల్లో అయితే కొంత విధానం పెట్టారు.
ఎవరైనా బ్యాంక్ రప్టసీ వచ్చే పొజిషన్ ఉంటే కనుక ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మేము తీసేసుకుంటాం, ఎవరి ఇండివిజువల్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని ఆ బ్యాంకును కాపాడుతామని మొన్న ఒక బిల్లు వచ్చి అది గందరగోళం అయిందనమాట. అలాంటి పనులు చేయకుండా ఎవరైతే మన పెట్టుబడులు పెట్టారో, డబ్బులు దాచుకున్నారో వాళ్ళ యొక్క డబ్బుల్ని జాగ్రత్త పరిచే విధంగా, క్యాపిటల్ని సేఫ్టీగా ఉంచే విధంగా చూసినప్పుడు మాత్రమే ఈ సేవింగ్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పే ఆర్టికల్ అండి. అంటే ఎక్కువగా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ సేవింగ్స్ అనేవి పడిపోయినాయి. వాటిని రివైవ్ చేయాలా, మళ్ళీ అభివృద్ధి పరచాలి అంటే ఏం చేయాలి అని చెప్పే కంప్లీట్ ఆర్టికల్ ఇది. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. సేవింగ్ విత్ ఏ బోనస్, ఫైనాన్షియల్ పీస్ ఆఫ్ మైండ్. రిపోజ్, బీయింగ్ ఎట్ రెస్ట్. స్లీప్, కామ్. స్కేర్, ఫియర్ ఆర్ టెర్రర్ సడన్లీ. ప్యానిక్, టెర్రిఫై. స్కాంట్, ఆల్మోస్ట్ ఇన్ఎగ్విక్వెంట్. లిమిటెడ్, నాట్ లార్జ్. లుక్రియేట్, మనీ మేకింగ్. ప్రాఫిటబుల్, ఫ్రూట్ఫుల్. లోత్, నాట్ ఇంట్రెస్టెడ్, అన్విల్లింగ్లీ, రిలక్టెంట్. నెక్స్ట్ కన్వల్యూట్, ఫార్మ్ ఇంటూ ఏ ట్విస్టెడ్ షేప్. ట్విస్ట్, కాయిల్. తర్వాత ఓఫుల్, ఫుల్ ఆఫ్ ఓ, అన్హ్యాపీ, పూర్. పర్కులేట్, టు ఫిల్టర్ త్రో, ఎక్స్క్యూట్, శాచురేట్. ఇవేంటి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. నెక్స్ట్ మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద కాన్ఫిడెన్స్ దట్ ఆర్డినరీ ఇండియన్ సేవర్స్ రెస్పాన్స్ ఇన్ అ గ్రాడ్యుయేట్ రిటర్న్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు హార్డ్ నాక్స్ ఆఫ్ లేట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ సేవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ డబ్బులు దాచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గ్యారంటీ ఇవ్వాలి, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వాలి. మంచి ఆఫర్లతో పాటు వాళ్ళ యొక్క డబ్బు కూడా పదిలంగా ఉంటుంది వాళ్ళ దగ్గరనే గ్యారంటీ ఇస్తూ ఈ ఎకానమీని రివైవ్ చేయాలి. ఫస్ట్ దేర్ వాజ్ ద స్కేర్ అబౌట్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బీయింగ్ ప్లేస్డ్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు ముందు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే ఆ జనాల్ని ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల మీద ఉన్న భయాన్ని పోగొట్టే విధంగా, అంటే ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటే కొన్ని ఒక చట్టాలను కానీ లేదా కొన్ని చర్యలు తీసుకొచ్చింది. దానివల్ల ఏమైందంటే జనాల్లో భయం పెరిగిపోయింది, బ్యాంకుల మీద ఉన్న నమ్మకం అనేది చాలా వరకు పెరిగిపోయి బ్యాంకులకి వ్యతిరేకంగా తయారయ్యారు. దెన్ దేర్ వర్ డిఫాల్ట్ బై ఏఏఏ ర్యాంక్డ్ నాన్ బ్యాంక్స్. అంటే దీనివల్ల ఏమైందంటే ఏఏఏ ర్యాంక్డ్ ఉన్న నాన్ బ్యాంక్స్ ఏవైతే బ్యాంకులు కాకుండా ఉన్నాయో, ఒక ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాగా ఉన్నాయో అలాంటి వాటి మీద కూడా వ్యతిరేకత ఏర్పడింది. రీసెంట్లీ ద ఆర్బీఐ స్ట్రక్చర్స్ ఆన్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ హ్యావ్ ఓపెన్డ్ ఏ క్యాన్ ఆఫ్ వార్మ్స్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ద గ్యాప్స్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు మన మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ని, పంజాబ్ కోఆపరేటివ్ బ్యాంక్ని, ఈ రెండింటిని కలిపేసింది. దీనివల్ల ఏమైందంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. అంటే దాంట్లో సేఫ్టీ లేదని చెప్పేసి ఈ డిపాజిట్స్ అందరూ కూడా దాని మీద యొక్క నమ్మకాన్ని, డిపాజిటర్ల యొక్క నమ్మకాన్ని కోల్పోయినాయి రెండు బ్యాంకులు. ఇష్యూ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ. అంటే ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. వాళ్ళకి అంటే ఆ ఫైనాన్షియల్ సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందరికీ అందించాలి ప్రజలకి. బట్ వెన్ ఎవర్ ఇండియా సేవర్స్ కంప్లైన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ యూజువల్లీ టోల్డ్ టు అబ్జర్వ్ మోర్ డ్యూ diligence of far as their investment are concerned or embrace market risk through vehicles such as mutual funds. అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చాలామంది ఆ డబ్బు దాచుకునే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. దీంట్లో మెయిన్గా ఈ రిస్క్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన కొన్ని రిస్క్ ఏదైతే ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన రిస్క్ అంటే దాంట్లో పెట్టుబడులు పెడితే కనుక కరెక్ట్ రావు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళతో కలిపి పెట్టుబడి అనమాట, ఒకళ్ళతో కలిపి పెట్టుబడి పెడతాం అనమాట. ఆ ఫండింగ్లో ఏమవుతుందంటే రావచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. విచ్ అడ్వైజ్ మే బీ అప్రాప్రియేట్ ఫర్ ఎఫ్లూయెంట్ అర్బన్ సేవర్స్. It is quite impossible to follow for a majority of the households in India which have subsistence level of income and scant access to the financial literacy. అంటే ఇప్పుడు చాలామంది ఏరియాలో ఈ అర్బన్ ఏరియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటికి సంబంధించినవి అయితే ఓకే, కానీ ఈ రూరల్ ఏరియాల్లో అంటే చదువు సరిగా లేని ప్రదేశాల్లో, తర్వాత ఆర్థిక వనరులు సరిగా లేని ఏరియాల్లో ఇలాంటి పాలసీలు అనేవి కరెక్ట్ కాదు. వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద. దాంతోపాటు వాళ్ళు పెట్టుబడి స్తోమత కూడా వాళ్ళకు ఉండదు. ది యావరేజ్ ఇండియన్ ఎర్నింగ్ ఏ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ 1.26 lakh ఇన్ FY19. అంటే మనం ఇప్పుడు 2019 ఆర్థిక సంవత్సరం కనుక మనం చూసుకుంటే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్కరికి ఇన్కమ్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 1.26 lakhs. మన భారతదేశంలో ప్రతి పౌరుడి యొక్క సంవత్సర ఆదాయం 1.26 lakhs. ఏ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఫ్రమ్ ద క్రెడిట్ సూస్ October 2009 ఫౌండ్ దట్ ద మీడియన్ వెల్త్ ఆఫ్ ద ఇండియన్ అడల్ట్ వాజ్ $3,042. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి యొక్క వెల్త్ అంటే ఆదాయం ఎంత అంటే వాడి యొక్క ఆస్తి ఎంత ఉందంటే ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆస్తి ఎంత అంటే మనం యావరేజ్గా చూసుకుంటే
$3,042 అనమాట. అంటే 2.1 lakh అనమాట ఒక్కొక్కటి ఆస్తి కింద చూసుకుంటే. ఏ సర్వే ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ అమంగ్ ద ఇండియన్ సేవర్స్ బై ద తరుణ్ రామ్దోరాయ్ committee in 2015 found that over 30% of savers did not grasp the concept of compound interest. అంటే ఇప్పుడు మన ఈ యొక్క మనం 2015లో తరుణ్ రామ్దోరాయ్ అనే ఒక కమిటీని కనుక చూసుకుంటే ఆ కమిటీని ఫామ్ చేశారు దీనికి, ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధించి. దాంట్లో ఏం చెప్పారంటే 30% ఆఫ్ ద సేవర్స్ ఎవరైతే డబ్బులు దాచిపెడుతున్నారో, వాళ్ళు ఎవరైతే బ్యాంకులో డబ్బులు దాచిపెడుతున్నారో వాళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్టే అనేది వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర తెలియదు, ఆ కాన్సెప్ట్ అనేది తెలియదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దిస్ హైలైట్స్ ద క్రయింగ్ నీడ్ ఫర్ ద ఇండియన్ సేవర్స్ టు సేవ్ యాక్సెస్ టు సింపుల్ ఫిక్స్డ్ రిటర్న్ ప్రొడక్ట్స్ దట్ ఆఫర్ కంప్లీట్ సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ వితౌట్ దేర్ హ్యావింగ్ టు డిగ్ ఇన్ టు ఏ బ్యాలెన్స్ షీట్. అంటే ఇప్పుడు ఈ ఇంకా ఏం హైలైట్ చేసి ఇంకా ఏం గట్టిగా అరిచి మొత్తుకుందంటే ఈ ఇండియన్ సేవర్స్లో ఉన్నలో ఈ ఫిక్స్డ్ రిటర్న్స్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ కంప్లీట్ దాని గురించిన పూర్తి అవగాహన, దాని గురించి కంప్లీట్ సేఫ్టీ గురించి, తర్వాత క్యాపిటల్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో వాటి గురించిన ఫుల్ బ్యాలెన్స్ షీట్ మనకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలి అని ఈ కమిటీ చెప్పింది. ద స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఆల్సో కాల్డ్ ద నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ ఫ్రమ్ ఇండియా పోస్ట్ ఫిట్ దిస్ డిస్క్రిప్షన్ టు ఏ టై. అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఇప్పుడు మన పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఆఫర్ చేస్తున్నాయి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఆఫర్ చేస్తుందో అదైతే వీళ్ళకి కరెక్ట్గా సరిపోయేటట్టు వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. Given that these schemes make up a part of central government borrowings, they are sovereign guaranteed. అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీలో భాగంగా ఉంది. సో ఇవి ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా నమ్మకమైనవి అని చెప్పేసి నమ్మకం ఉంది. ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఎనీ కేస్ ఎండ్స్ అప్ బారోయింగ్ 6 to 7 lakh crore ఫ్రమ్ ద పబ్లిక్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ టు ఫండ్ ఇట్స్ ఫిజికల్ డిఫిషియంట్. అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ చాలా వరకు కేసులు ఏవైతే బారోయింగ్స్ ఉన్నాయో, అప్పులు ఉన్నాయో 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అనే వాటిని ఆ మార్కెట్లో ప్రతి సంవత్సరం ఆ మార్కెట్ డిఫిషియంట్ ఉందని చెప్పేసి వాటికి కట్టకుండా ఎగ్గొడుతుందన్నమాట. టుడే ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ who get to participate in a government of India securities action. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్యూరిటీ యాక్షన్స్లో పాల్గొంటున్నారు. దేర్ ఈస్ నో రీజన్ వై దిస్ ఆపర్చునిటీ కెనాట్ బి ఓపెన్ అప్ టు మోర్ స్మాల్ సేవర్స్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో, అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లకు ఉన్న ఆపర్చునిటీ చిన్న చిన్న సేవర్స్ కూడా ఇస్తే బాగుంటుంది. బట్ ఇఫ్ సేవర్స్ ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సేఫ్ ఆప్షన్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఫిట్ ద బిల్, వై ఆర్ దే సో అండర్ ద ర్యాండర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ సేవర్స్ అనేవాళ్ళు ఎక్కువ కూడా చిన్న చిన్న ఆప్షన్స్, సేఫ్ ఆప్షన్స్ అంటే జాగ్రత్త డబ్బులు పోకుండా విధానాల్లో, తర్వాత పోస్ట్ ఆఫీస్ స్కీముల్లోనే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ బిల్లులు అంటే వాళ్ళ యొక్క వాటికి సరిపోయే ఆలోచనలన్నీ పోస్ట్ ఆఫీస్ వాటి వరకే ఆలోచిస్తున్నారు. ఎందుకని ఇలానే జరుగుతుంది, వాళ్ళు ఇలానే ఎందుకు ఆలోచిస్తున్నారు? నెంబర్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ షోస్ దట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019 వైల్ కమర్షియల్ బ్యాంక్స్ వర్ సిట్టింగ్ pretty on depositors of 126 lakhs crore, small savings schemes managed just 8.9 lakh crores. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2019లో చూసుకుంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తం కూడా 126 లక్షల కోట్ల రూపాయలనే ఆ వేతనం అంటే డబ్బుల్ని తమ దగ్గర ఉంచుకున్నాయి అన్నమాట డిపాజిట్ రూపంలో. కానీ స్మాల్ సేవింగ్స్ కింద చూసుకుంటే 8.9 లక్షల క్రోర్స్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ మాత్రమే 8.9 ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ మాత్రమే తన దగ్గర అంటే డిపాజిట్ రూపంలో ఉంచుకుంది. ఇట్ ఈస్ అమ్యూజింగ్ టు నోట్ దట్ HDFC, ఏ ప్రైవేట్ సెక్టర్ నాన్ బ్యాంక్, హ్యాస్ మేనేజ్డ్ టు garner the same value of deposit 1.2 lakh crore as a post office deposit time despite with their massive outreach. అంటే ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటంటే HDFC బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన నాన్ బ్యాంక్, అది బ్యాంక్ కాదు అసలు పూర్తిగా చెప్పాలంటే, అదొక ఆర్గనైజేషన్ లాంటిది. బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్ మాత్రమే కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ అయితే కాదు. అలాంటి నాన్ బ్యాంక్లో అమౌంట్ అనేది దగ్గరగా ఈ స్మాల్ పోస్ట్ ఆఫీసులు ఎంతైతే ఉన్నాయో అంత డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. 1.2 lakh crores అనేవి ఉన్నాయి. అంటే దాని యొక్క విస్తారాన్ని ఎక్కువగా పెంచుకొని దాని ఎక్కువ చేసిన సర్వీస్ వల్లే ఇలాంటివి వచ్చిందనమాట. దేర్ ఈజ్ ఇమ్మెన్స్ స్కోప్ ఫర్ ద రివైవ్ ద పాపులారిటీ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ 5 design changes that
టైలర్ దెమ్ టు బెటర్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ద స్మాల్ సేవర్స్. అంటే ఇప్పుడు కనుక మనం కనుక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీటికి సంబంధించిన ఏదైతే కొత్త కొత్త పాలసీలు తీసుకురావడం కానీ కొత్త కొత్త విధానాలను ఎప్పుడైతే తీసుకొస్తారో ఇంకా ఈ స్మాల్ సేవర్స్ అనే వాళ్ళ, అంటే ఆ స్మాల్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వాళ్ళ యొక్క నీడ్స్, అవసరాలకు సరిపోయే విధంగా వీళ్ళు స్కీములు తీసుకురావాలి. ట్రాన్స్పరెంట్ స్ప్రెడ్, అంటే ఇప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో ఇన్ ఏ బిట్ టు ద వీవెన్ సేవర్స్ అవే ఫ్రమ్ అడ్మినిస్ట్రేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ వర్ ట్రాన్సిషన్డ్ to floating rates by pigging their interest rates to government securities with a comparable maturity. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇంతకుముందు ఈ పోస్ట్ ఆఫీసులో, ఇంతకుముందు ఈ సేవర్స్ అనేవాళ్ళు కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఎప్పుడు ఆధారపడలేదు. ఎక్కువగా ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మీద, తర్వాత దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వాటి మీదే ఉన్నారు. ఎందుకని ఆ సెక్యూరిటీస్ అనేవి, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనేది, తర్వాత ఆ కంపేరబుల్ మెచ్యూరిటీ వాటితో పాటు సమానంగా అడ్మినిస్ట్రేటివ్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్కి ఎంత అయితే వస్తుందో అంత కంపారిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో వీటి మీద ఎక్కువగా ఆధారపడ్డారనమాట. ఓవర్ టైమ్ త్రూ ద క్వార్టర్లీ రేట్ చేంజెస్ హ్యావ్ ఎక్వైర్డ్ ఏ లైఫ్ ఆఫ్ దేర్ ఓన్ బేరింగ్ లిమిటెడ్ కోరిలేషన్ టు ద మార్కెట్ రేట్ మూమెంట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, రాబోయే కాలంలో రేటు టైం గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఈ లైఫ్ అనేది పెరిగే కొద్దీ వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేవి తగ్గిపోతున్నాయి. అంటే ఆ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ రేట్స్కి సరిపోయే విధంగా లేవు, ఆ కార్పొరేట్ మూమెంట్కి సరిపోయే విధంగా లేకపోవడం వల్ల ఈ రేట్లు అనేవి తగ్గిపోతున్నాయి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ రియల్లీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫరింగ్ స్మాల్ సేవర్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఏ ప్రీమియం ఓవర్ ప్రివైలింగ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ స్మాల్ సేవర్లకి అనుకూలంగా సంబంధించిన వాళ్ళ ప్రీమియంలు కానీ, తర్వాత వాళ్ళ యొక్క ఆ మార్కెట్కి రేట్ ఇంట్రెస్ట్ రేట్ల కన్నా కొంచెం ఎక్కువగా ఇవ్వడం అనేది దాంట్లో ఎటువంటి తప్పు లేదు. బట్ టు మేక్ సచ్ రేట్ మూవ్స్ ట్రాన్స్పరెంట్, అవన్నీ కూడా ఆ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు పెంచడం కానీ తగ్గించడం అనేది కానీ అందరికీ చెప్పే విధంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడో మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీకు ఇంతే వస్తుందని చెప్పడం కాకుండా ముందే చెప్పే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇట్ ఈస్ బెస్ట్ దట్ గవర్నమెంట్ స్పెసిఫైస్ అండ్ స్ట్రైక్స్ టు ద ఫిక్స్డ్ స్ప్రెడ్ ఓవర్ జీ సాక్రెట్స్ ఫర్ ఈచ్ స్కీమ్. అంటే ప్రతి స్కీమ్కి సంబంధించిన విధి విధానాలు అనేవి కానీ, దాని యొక్క పాలసీలు కానీ, దాని యొక్క పూర్తి టైం పీరియడ్ అనేవి వాటికి సంబంధించిన అన్నీ కూడా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి, అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా ఉండాలి. ద బ్యాంకింగ్ లాబీ ఈజ్ బౌండ్ టు బీ అప్ ఇన్ ఆర్మ్స్ అగెన్స్ట్ హై రేట్స్ ఆన్ స్మాల్ సేవింగ్స్ ఇంప్లిమెంటెడ్ ట్రాన్స్మిషన్స్. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ లాబీ, ఇప్పుడు ఈ బ్యాంకింగ్ మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉందంటే చిన్న చిన్న మొత్తాలకి ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లు ఇచ్చే విధంగా ఉందన్నమాట. బట్ ద క్యాప్స్ ఆన్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మోర్ పాపులర్ స్కీమ్స్ 1.5 lakh ఫర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, 15 lakh for the senior citizenship savings schemes and 4.5 lakh for the monthly income accounts. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ దగ్గర నుంచి వచ్చే పెట్టుబడులు క్యాప్స్ అన్నమాట. ఇంత మొత్తాలకి ఇంత వడ్డీ ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1.5 lakh పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఉందనుకోండి, ఒక ఇంట్రెస్ట్ రేట్. 15 lakh సీనియర్ సిటిజన్ స్కీమ్ కింద ఒక ఇంట్రెస్ట్ రేట్. 4.5 lakh మెచ్యూరిటీ ల్యాక్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ కింద అకౌంట్ కింద ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది అనమాట. రిస్ట్రిక్ట్ ద సేవర్స్ కెన్ పార్క్ ఇన్ దీస్ స్కీమ్స్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ సేవర్స్ అందరూ కూడా ఈ స్కీముల్లోనే పార్క్ అవుతున్నారు. ఈ స్కీమ్ కట్టగలిగే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, మిగతా వాళ్ళు లేకుండా పోతున్నారు. సచ్ క్యాప్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఆల్ స్కీమ్స్ విత్ హై స్ప్రెడ్. ఇప్పుడు ఇలాంటి క్యాప్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలి, పూర్తిగా ఎక్స్టెండ్ చేసి అన్ని స్కీములకి ఇలాంటి విధానాన్ని వర్తించే విధంగా, చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఇలాంటి విధానాన్ని వర్తించే విధంగా చూసుకోవాలి. దిస్ అపార్ట్ ద వెరీ ఇంటెంట్ ఆఫ్ రీడిజైన్డ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఈజ్ టు అట్రాక్ట్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సేవర్స్ హూ ఆర్ నాట్ కన్సిడర్ లుక్రేటివ్ బై బ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్ అంటే పోస్ట్ ఆఫీసులో కొత్త విధానాలను తీసుకురావాలా, కొత్త స్కీమ్స్ని తీసుకురావాలి. ఎందుకని ఎవరైతే ఈ పిరమిడ్లో, అంటే మనం ఒక పిరమిడ్ కనుక చూసుకుంటే దాంట్లో బాగా ఆఫర్ చేయనున్నాడు పూరు, తర్వాత కొంచెం మిడిల్ క్లాస్, తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్, తర్వాత రిచ్, అలా ఉంటుంది కదా. ఆ పిరమిడ్లో ఎవరైతే ఈ కింద ఉన్నారో బ్యాంకులకి వాళ్ళ యొక్క, అంటే పెద్ద బ్యాంకుల్లో వాళ్ళ యొక్క మొత్తాలను దాచుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ పోస్ట్ ఆఫీసులో కొత్త స్కీమ్స్ తీసుకురావాలా. ఇండియన్ సేవర్స్ హ్యావ్ ఫెల్ట్ ఏ నీడ్ ఫర్ 10 years or 20 years ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ టు పార్క్ దేర్ లాంగ్ టర్మ్ మనీ. ఇప్పుడు మనం ఎక్కువగా ఇండియన్ సేవర్స్ అనేవాళ్ళు, అంటే భారతదేశంలో ఉన్న అంటే దాచుకునే వాళ్ళు ఎక్కువగా ఏం చూస్తారంటే లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు చూస్తారు అన్నమాట. 10 years 20 years ఉండే వాటిని చూస్తారు. ప్రెజెంట్లీ త్రూ ఏ మెజారిటీ ఆఫ్ డెబిట్ ఆప్షన్స్ అవైలబుల్ టు దెమ్ ఆర్ ఇన్ 1 to 5 years బకెట్.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మన దగ్గర ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా 1 నుంచి 5 ఏళ్ల మొత్తంలో సరిపోయే అమౌంటే ఉంది కానీ, అంటే సంబంధించిన స్కీమ్లే ఉన్నాయి కానీ ఇలా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి సంబంధించినవి లేవు. ఈవెన్ అమంగ్ ద పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ 6 of the 9 available ones cater to saving needs for 1 to 5 years ఓన్లీ. ఇప్పుడు మనం కనుక పోస్ట్ ఆఫీస్లో కూడా చూసుకుంటే మొత్తం 9 స్కీములు ఉంటాయి. దాంట్లో 6 స్కీములు ఓన్లీ 1 నుంచి 5 ఏళ్ళ వరకు సరిపోయే స్కీములే అనమాట ఉంది. ఇన్వెస్టర్స్ హూ వుడ్ లైక్ లాంగర్ టర్మ్ ఆప్షన్ హ్యావ్ జస్ట్ 2 choices: ద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF 15 years అండ్ కిసాన్ వికాస్ పాత్ర KVP 9 years. యాజ్ సుకన్య సమృద్ధి యోజన ఈజ్ restricted to those with a girl child. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ కాలంలో కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలంటే మన దగ్గర ఉన్నాయి రెండు. ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద 15 సంవత్సరాలు, తర్వాత కిసాన్ వికాస పాత్ర కింద ఒక 9 years మాత్రమే. ఇలాంటి 2 స్కీములు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అనేది చూసుకుంటే కనుక అది ఓన్లీ లేడీస్, ఆడపిల్లలకు సంబంధించిన స్కీమ్ అనమాట. అది అందరికీ వర్తించదు కాబట్టి ఈ 2 స్కీములు మాత్రమే ఉన్నాయి. రీఇంట్రడ్యూసింగ్ ద నేషనల్ సేవింగ్ స్కీమ్స్ ఇన్ ద 10, 15, 20 years tenure can meet this need while helping the central government source long-term funds for capital spending. అంటే ఇప్పుడు కనుక మనం కనుక కొత్త విధానాలతో 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళు టెన్యూర్ ఉన్న ఈ స్కీమ్స్ కనుక తీసుకొస్తే కనుక లాంగ్ టర్మ్ స్కీమ్స్ కనుక పెడితే కనుక ఈ క్యాపిటల్ స్పెండింగ్ అనేది అంటే ఎక్కువగా మన క్యాపిటల్ అనేది పెరుగుతుంది. ఈ భారతదేశం అంటే బ్యాంకుల యొక్క డబ్బులు నిల్వ అనేది పెరిగిపోద్ది క్యాపిటల్ స్పెండింగ్ అనేది. వైల్ డిపాజిట్స్ విత్ ప్రైవేట్ ఎంటిటీస్ ఆఫర్ బోత్ రెగ్యులర్ ఇన్కమ్ అండ్ క్యుములేటివ్ ఆప్షన్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్ స్కీమ్స్ ఇట్ ఈజ్ యాన్ ఎయిదర్ ఆర్ చాయిస్. ఇప్పుడు మన ఈ డిపాజిట్స్ వాళ్ళ దగ్గర రకరకాల మనం ఛాయిస్లు పెట్టాలి. అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉండే వచ్చేటట్టు, తర్వాత లాంగ్ టర్మ్ క్యుములేటివ్గా అంటే ఒకేసారి డబ్బులు వచ్చే విధంగా 2 పెడితే కనుక ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్కి ఏదైనా కానీ అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. హ్యావింగ్ బోత్ ఆప్షన్స్ ఆన్ ద మెనూ కెన్ హెల్ప్ సేవర్స్ డిసైడ్ వెదర్ దే వెంట రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ ఆర్ కాంపౌండింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం కనుక 2 ఆప్షన్స్ కనుక మన మెనూ లిస్ట్లో పెట్టామనుకోండి, ఏదైతే మన స్కీమ్స్లో పెట్టామనుకోండి, ఇక్కడ వాడు సేవర్ ఎవరైతే ఉన్నాడో, ఆ డబ్బులు దాచుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటే డిసైడ్ అవుతాడు. వాడు రెగ్యులర్గా డబ్బులు వచ్చే విధానాన్ని ఫాలో అవ్వాలా, లేకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చే బెనిఫిట్స్ని చూసుకోవాలనేది వాడి ఇష్టం, ఇంకా వాడు ఎంచుకునే దాంట్లో ఉంటుంది. తర్వాత ఫ్రెండ్లీయర్ ట్యాక్స్ బ్రేకర్స్. ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని ట్యాక్స్ విధానాలు ఉన్నాయన్నమాట. ఆ ట్యాక్స్ను కూడా మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటే కనుక మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. టుడే మోస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఆఫర్ ట్యాక్స్ బ్రేక్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్ అండర్ ద సెక్షన్ 80C బట్ దేర్ రిటర్న్స్ ఆర్ ట్యాక్స్డ్ ఎట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్. ద ఓన్లీ ఎగ్జంప్షన్ బీయింగ్ PPF అండ్ సుకన్య సమృద్ధి. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక సెక్షన్ 80C ప్రకారం ఎవరైతే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్కి సంబంధించింది ఏదైతే కడతారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఒక 2టికి మాత్రం, సుకన్య సమృద్ధికి దానికి మాత్రమే ఉండదు, PPFకి ఒకటి, ఈ సుకన్య సమృద్ధికి మాత్రమే, ఈ 2టికి మాత్రమే ఈ ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఉండదు. రివర్సింగ్ దిస్ పొజిషన్ మే రెండర్ దీస్ స్కీమ్స్ మోర్ అట్రాక్టివ్ టు స్మాల్ సేవర్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఈ స్కీములను ఏం చేయాలంటే మనం మార్చాలి. స్మాల్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మార్చాలి. ఇప్పుడు ఎవరైనా ట్యాక్స్ పే చేసేవాళ్ళంటే పెద్ద అమౌంట్ ఉన్నవాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేయగలరు. ఇప్పుడు ఈ స్మాల్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ పే చేయరు, వాళ్ళకేం ఉపయోగం దీనివల్ల? సో వీటిని స్కీమ్స్ మార్చాలా. ఫర్ సేవర్స్ హూజ్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ లైక్లీ టు బి ఎట్ ఏ బిలో ద లోయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ద 80C బెనిఫిట్స్ హ్యాజ్ లిమిటెడ్ యూటిలిటీ. ఇప్పుడు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పే కదా, ఎవరైతే ట్యాక్స్ స్లాబ్ కన్నా తక్కువ అంటే ట్యాక్స్ కట్టే విధానం కన్నా తక్కువ ఆదాయం అయితే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ 80C అనేది ప్రాసెస్ అనేది లిమిటెడ్ అనమాట, వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండదు. బట్ యాన్ ఎక్స్ట్రా పర్సంటేజ్ పాయింట్ ఇన్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కెన్ మీన్స్ ఏ గ్రేట్ డీల్. అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పర్సంటేజ్ కనుక అంటే ఈ ట్యాక్స్ రిటర్న్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది కనుక మనం ఏదైతే ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కనుక మనం అంటే ట్యాక్స్ ఫ్రీగా ఉన్నాడు కాబట్టి వాడికి మనం ఎక్స్ట్రా డబ్బులు కనుక ఇచ్చామనుకో వాడికి ఇంకా బాగుంటుంది, ఈ డీల్ అనేది ఇంకా బాగుంటుంది. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లోత్ టు ఎక్స్టెండ్ ద సచ్ ట్యాక్స్ బెనిఫిట్స్ టు ఆల్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇట్ కెన్ రిస్ట్రిక్ట్ దెమ్ టు స్పెషల్ పర్పస్ స్కీమ్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది కనుక ఇంట్రొడ్యూస్ చేసింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే కొన్ని స్పెషల్ పర్పసెస్ అంటే ట్యాక్స్ను ఎగవేయడానికి, ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి కట్టే ఒక స్కీమ్స్ లాగానే ఉంటాయి కానీ సేవింగ్ స్కీమ్స్గా మాత్రం ఉండవు అని చెప్తున్నారు. ట్యాక్సేషన్ ఆన్ మోర్ దెన్ 3 years స్మాల్ సేవింగ్స్ ప్రొడక్ట్స్ దట్ అక్యుములేట్ ఇంట్రెస్ట్ నీడ్స్ టు బీ
brought on a par with the market products and given inflation ఇండెక్షన్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు 3 years ట్యాక్స్ కనుక చూసుకుంటే దానికి ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందో దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ మొత్తాన్ని కలిపి ఆ బెనిఫిట్స్లో కలిపేయాలి. ఆ అమౌంట్ ఏదైతే ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అమౌంట్ని ఆ సేవింగ్స్లో కనుక కలిపారనుకోండి వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. స్మాల్ సేవర్స్ మే లైక్ ద ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ద ఫిక్స్డ్ రిటర్న్స్ ఫర్ ద లాంగ్ టర్మ్. అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, వాళ్ళకి ట్యాక్స్ కూడా కలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఎక్కువ కాలం మొత్తంలో దాచుకోవడానికి ఇష్టపడతారు. బట్ గివింగ్ దేర్ లిమిటెడ్ సేవింగ్స్ దే ఆల్సో నీడ్ ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ ఇన్ కేస్ దే ఆర్ బీసెట్ బై an ఎమర్జెన్సీ. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇలాంటి రిటర్న్స్ ఏమి లేవనుకోండి, ఇలాంటి బెనిఫిట్స్ లేవనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే తొందరలోనే వాళ్ళ యొక్క పెట్టుబడులు అనేది విత్డ్రా చేసుకుంటారు. తీసేయడానికి ఏదైనా కష్టకాలం వచ్చిందనుకోండి, ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఎమ్మటి తీసేస్తారనమాట. ఇల్ ద టైమ్ డిపాజిట్స్ అండ్ ద SCSS ఆఫర్ ఎర్లీ ఎగ్జిట్ ఆన్ ఫెయిర్లీ సింపుల్ టర్మ్స్. ఎర్లీ విత్డ్రాల్ ఫ్రమ్ ద PPF ఆర్ సుకన్య సాముద్రి ఆర్ సబ్జెక్టెడ్ టు కన్వలేటెడ్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనం ఎర్లీ ఎగ్జిట్ కూడా ఈ స్కీమ్స్ సంబంధించి ఎర్లీ ఎగ్జిట్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేయాలి. అంటే వాళ్ళకి మంచి ఈజీగా ఉండే విధంగా చూడాలి, ఈజీగా విత్డ్రా చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం PPF కానీ సుకన్య సాముద్రి కానీ ముందే మనం డబ్బులు రిటర్న్ చేసుకోవాలంటే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే చాలా కష్టం వాటి నుంచి బయటికి రావడం అనేది. డూయింగ్ అవే విత్ బ్యూరోక్రటికల్ రూల్స్ ఫర్ ఇన్వెస్టర్స్ టు get their hands on their own money is critical to make post office schemes more attractive to their target audience. సో ఇలాంటి వాటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి రూల్స్, బ్యూరోక్రటికల్ రూల్స్ అంటే ఎవరికి ఉపయోగపడిన ఇలాంటి రూల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ తొలగించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేవి ఇంకా అట్రాక్టివ్గా తీసుకురావాలా. బెటర్ కస్టమర్ సర్వీస్. నెక్స్ట్ ఇప్పుడు మనం కస్టమర్ సర్వీస్ కూడా బెటర్గా ఉండాలి. వీటన్నిటితో ఉంటే సరిపోదు, ఈ స్కీమ్స్ అనేవి అట్రాక్టివ్గా ఉంటే ఇవన్నీ సరిపోదు, కస్టమర్కి ఇచ్చే సర్వీస్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫైనల్లీ ద ఫోర్మోస్ట్ రీజన్ సేవర్స్ సైట్ ఇన్ షయింగ్ వే అవే ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ డిస్పైట్ దేర్ సేఫ్టీ అండ్ రీజనబుల్ రిటర్న్స్ ఈజ్ ద woefully పూర్ కస్టమర్ సర్వీస్ దట్ దే నీడ్ టు డీల్ విత్. అంటే ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీసులో సర్వీసులు వాళ్ళు చాలామంది ఎస్టేట్ చేయడానికి అంటే ఇష్టపడకుండా ఆ స్కీమ్లోకి పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఏది సేఫ్టీ రీజనబుల్ రిటర్న్స్ వల్లే కాదు. అంటే ఇవి ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఈ కస్టమర్ సర్వీస్ అనేది సరిగా ఉండదు, కస్టమర్తో డీల్ చేసే విధానం అనేది కరెక్ట్గా ఉండదు. ఎట్ ఏ టైమ్ వెన్ ఇండియాస్ ఫ్రమ్ ఎవ్రీ స్టార్ట్ హ్యావ్ టేకెన్ టు డిజిటల్ ట్రాన్సాక్షన్ లైక్ ducks to water, India Post continues to rely on archaic modes of working in dealing with customers. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక భారతదేశంలో ఎక్కువ మంది శాతం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం రకరకాల యాప్స్ యూజ్ చేస్తున్నాము, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, తర్వాత గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి అన్ని యాప్స్ని యూజ్ చేసి మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాం. ఇవన్నీ ఎక్కువగా నడుస్తున్నాయి. ఇట్లాంటి టైంలో పోస్ట్ ఆఫీస్ ఇప్పటికి కూడా తన పాత సిద్ధాంతాలు ఏదైతే ఆ పేపర్ వర్క్, చిన్న బుక్, తర్వాత వచ్చి డబ్బులు డిపాజిట్ చేయటం ఇలాంటి విధానాలనే వాళ్ళు అవలంబిస్తున్నారు అనమాట. ఇట్ ఇన్సిస్టెన్స్ ఆన్ ద పేపర్ అప్లికేషన్ ప్రాసెస్, ఓల్డ్ ఫ్యాషన్డ్ passbooks, check payments and branch visit ensures a process that is time consuming and erroneous for those seeking to invest their money with it. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో పాస్బుక్లు కానీ చెక్ పేమెంట్స్ కానీ అంటే తరచూ అంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేసి అవన్నీ వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కనపడాలి, విజిట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ అనమాట. టైం కన్జ్యూమింగ్ అని తర్వాత ఎక్కువగా టైం వేస్ట్ చేసే విధానాలు అనమాట. ఇలాంటి విధానాల వల్ల ఏమవుతుందంటే ఎవరు ఇష్టపడట్లేదు. వైల్ ఇండియా పోస్ట్ హ్యాస్ బీన్ ట్రాన్సిషనింగ్ ఇట్స్ రికార్డ్ కీపింగ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ టు ద డిజిటల్ మోడ్, ఇట్ అపియర్స్ దట్ దిస్ హ్యాస్ ఎయిడ్ టు పర్కులేట్ టు ఇట్స్ కస్టమర్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మనం కనుక వీళ్ళు కనుక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కనుక పూర్తిగా ఈ విధానాలను మార్చుకొని డిజిటల్ మోడ్లో కనుక ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇలాంటి కస్టమర్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా డెవలప్ చేయొచ్చు. వాళ్ళు కూడా దీంట్లోకి ఇష్టపడే అంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ ఎందుకంటే స్కీమ్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు డిపాజిట్ చేయడానికి ఇంత ఇష్టపడతారు. ఆన్ దిస్ ఆస్పెక్ట్ ది ఆర్గనైజేషన్ కెన్ టేక్ ఏ లీఫ్ ఆర్ టూ అవుట్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ నాన్ బ్యాంక్ సచ్ యాజ్ HDFC అండ్ సుందరం ఫైనాన్స్ హూ మేక్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ సచ్ యాజ్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ దేర్ కస్టమర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సుందరం ఫైనాన్స్ కానీ తర్వాత HDFC ఫైనాన్స్ వాళ్ళు ఇలాంటి విధానాల్లో బాగా స్పీడ్గా ఉన్నారు అంటే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్లకు ఈజీగా ఉండే వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఆ HDFC బ్యాంక్ కానీ సుందరం ఫైనాన్స్కి కానీ. ఇఫ్ ఇండియా పోస్ట్ కెన్ షెడ్ ఇట్స్ హాఫ్ హార్టెడ్ attempts to transform
itself into a payments bank and convert itself into a digitally enabled pure deposit taking bank. It can render a yeoman సర్వీస్ బోత్ టు ద గవర్నమెంట్ అండ్ స్మాల్ సేవర్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇప్పుడు ఇండియా కనుక పోస్ట్ ఆఫీస్ నుంచి తన పోస్టుల నుంచి దాన్ని మార్చుకొని హాఫ్ హార్టెడ్గా సగం వరకైనా పూర్తిగా ఈ ట్రాన్స్మిషన్ పేమెంట్స్ బ్యాంక్ రూపంలోనో డిజిటల్ బ్యాంక్ రూపంలో కనుక మారితే కనుక చాలామందికి గవర్నమెంట్కి స్మాల్ సేవర్లకి చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు మనం ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఇది బ్రిటిష్ ఎగ్జిట్ గురించి సంబంధించిన, అంటే ఈ బ్రిటన్ ఓట్ అనేది ఎలా ఉంటుంది, బ్రిటిష్ ఎగ్జిట్కు సంబంధించిన ఓట్ ఎలా ఉంటుంది అనేది విత్ థంప్లింగ్ విన్. దిస్ ఈజ్ బోరిస్ జాన్సన్ ఆపర్చునిటీ టు రీఫ్రెష్ ద యూకే అకార్డింగ్ టు హిస్ బిలీఫ్. అంటే ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీ అనమాట. ఈ బ్రిటిష్ ఎగ్జిట్లోకి రేపు ఓటు ఎలా వేస్తాడు, తర్వాత ఒక మంచి విజయం వచ్చింది బోరిస్ జాన్సన్కి, ఇది కరెక్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే యూకేని తిరిగి పునరుద్ధరించడానికి, మళ్ళీ మంచి ఎకనామిక్ పొజిషన్లో కానీ లేకపోతే మంచి పొజిషన్లో తీసుకురావడానికి కరెక్ట్ సిచ్యువేషన్. అతను ఏదైతే అనుకుంటాడో, అంటే ఇప్పుడు బోరిస్ జాన్సన్ ఏదైతే అనుకుంటే అది చేయగలిగే పరిస్థితి అనేది అతనికి ఉంది. ఎందుకని అతని యొక్క పార్టీ అనేది పూర్తి మెజారిటీ అనేది వచ్చేసింది కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఆర్టికల్. అంటే ఒకసారి మీరు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇవ్వండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.